ఈ ఉదయకాలమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. 10వ వాక్యం. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు అయిన యేసు మరి తను అప్పగింపబడే సమయమునకు సమీపిస్తున్న దినములలో ఒక స్త్రీ చేసినటువంటి పనిని చూసి ఆయన ఆమెను ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆమె చేసిన పని అందరికీ ఇబ్బందికరంగా, మరి అందరూ కోపపడుతూ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు యేసు ఆ సంగతి తెలుసుకుంటున్నాడట. ఈమెను కోపపడుతూ ఈమెకు విరోధంగా మాట్లాడుతున్నారని దేవుడు తెలుసుకొని ప్రభు అయిన యేసు అంటున్నాడు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ స్త్రీ ఏ కార్యం చేసింది? ఏ కార్యం చేస్తుందంటే 6-7 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది. ఆమె అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి యేసు ప్రభు యొక్క తల మీద పోస్తుందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చేసినటువంటి ఈ పని మనుష్యుల దృష్టికి విలువైనదిగా కనపడటం లేదు, మనుష్యుల దృష్టికి ఘనమైనదిగా కనపడటం లేదు, మనుష్యుల దృష్టికి ఆమోదయోగ్యంగా కనపడలేదు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఇది మంచి కార్యం. హల్లెలూయా. ఇది మంచి కార్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి మంచి కార్యం? దేవుడు ఇది ఎలా మంచి కార్యంగా గుర్తిస్తున్నాడంటే, యేసయ్య అంటాడు 12వ వచనంలో, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. హల్లెలూయా. ఈమె నా భూస్థాపన నిమిత్తము ఏం చేస్తుంది? ఈ మంచి కార్యాన్ని చేస్తుంది. చూడండి, దేవుని బిడ్డలైన మనము దేవుని కొరకు చేసే ఏ పనినైనా దేవుడు గుర్తిస్తాడు, దేవుడు గమనిస్తాడు. నువ్వు దేవుని నిమిత్తము చేసే పని చిన్నది కావచ్చు, అది పెద్దది కావచ్చు. ఆ పని దేవుని చిత్తానుసారంగా దేవుడు నీకు అప్పగించిన పని అని నువ్వు గ్రహించి ఆ పనిని నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు చేస్తావో, దేవుని ఘనపరిచేందుకు ఈ పని చేస్తావో, మరి లోకం నిన్ను గుర్తించకపోవచ్చు, లోకం ఈ పని చేసినందుకు నీకు విరోధంగా మాట్లాడచ్చు. కానీ దేవుని మహిమ కొరకు ఒక పని చేసినప్పుడు ఘనత దేవుని వలన నిశ్చయంగా కలుగుతుంది. హల్లెలూయా. ఘనత దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభువు వలన ఆ ఘనత మనకు కలుగుతుంది. ప్రభువు కూడా ఈ గురించి చెప్తున్నాడు, ఈమె ఆమెకు తెలియకుండానే నా భూస్థాపన నిమిత్తం దీని పని చేస్తుంది. నేను త్వరలో మరణించబోతున్నాను అని గ్రహింపకనే ఈ పని ఆమె చేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ స్త్రీ ఎవరని మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ స్త్రీ గురించి రాయబడుతుంది. అప్పుడు మరియా మిక్కిలి విలువగలన జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదముల మీద పూసి తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా. కాబట్టి ఈ స్త్రీ ఎవరు అంటే మరియా. మరి దయ్యములు పట్టి బాధించబడుతున్నటువంటి మరియాకు దేవుడు స్వస్థ ఇచ్చి ఉంటాడు. ఆయన చేసినటువంటి మేలును ఆమె మర్చిపోక దేవుని ఘనపరుచుటకు ఆమె అత్యంత విలువైనటువంటి మరి అత్తరుతో ఆయనక శిరస్సు మీద పోసింది, ఇక్కడ పాదములు కడిగింది అని చెప్తున్నాడు.
హల్లెలూయా. దేవుని కొరకు చేసినటువంటి ఈ ఘనమైన పని వల్ల ఆ ఇల్లు దేవుని యొక్క మహిమతో నింపబడింది. అత్తరు వాసనతో నింపబడిందని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ అత్యంత విలువైన దాన్ని దేవునికి ఇవ్వడం, దేవునికి ఇచ్చుట అనేది దేవుని దృష్టికి మంచి కార్యంగా కనిపిస్తుంది. క్రీస్తు యొక్క శరీరాన్ని ఆమె భూస్థాపన నిమిత్తము సిద్ధపరిచే ఈ క్రియ దేవుడు ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినమున మనము దేవుని నిమిత్తం ఏ పని చేస్తున్నాం, దేవుని కొరకు ఏ పని చేయడానికి మనము ముందు నిలబడుతున్నాం. మరి ఆ దినమున దేవుని ఈ పని చేయడానికి యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన తల మీద మరి నూనె పోసింది. నాకైతే యేసే ఇప్పుడు కంటికి కనపడ్డు కాబట్టి నేను ఆయన పని ఏం చేయగలను అనే స్థితిలో చాలామంది ఉంటారు. నా ముందు కనుక యేసే వస్తే అప్పుడు నేను కూడా ఒక జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోయగలినే, కానీ ఇప్పుడైతే నాకు ఏ పని నేను చేయను, ఏ పని చేయడానికి కూడా నాకు దేవుడు అప్పగించలేదని. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుదాం. 22, 23 వాక్యం చెప్తుంది, సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. ఆ దినమున మరి మరియా క్రీస్తు శరీరాన్ని మరి ఆ విలువైనటువంటి అత్తరుతో మరి అభిషేకించడం ద్వారా భూస్థాపనకు సిద్ధపరిచినట్లు ఈ దినమున క్రీస్తు శరీరం అంటే ఏది? సంఘం. సంఘమే క్రీస్తు శరీరమై ఉంది. మరి సంఘమైనటువంటి క్రీస్తు శరీరానికి మనము ఎలా ఉపయోగపడంగా ఉంటున్నాం? మనము క్రీస్తు సంఘమై ఉన్నాము అని మనం ఎప్పుడైనా గ్రహించామా? మరి ఇంకొంచెం లోతుగా మనం వెళ్తే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మరి 12, 13 వచనాలు మనం చదివితే, ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అలాగే ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తీసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసితిమి. హల్లెలూయా. కాబట్టి సంఘము అనగా కట్టబడినటువంటి ఒక పెద్ద గుడి లేకపోతే ఒక చిన్న స్థలము కాదు. సంఘము అనగా లేదా క్రీస్తు శరీరము అనగా క్రీస్తు శరీరంలో చేర్చబడుతున్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాడు. మనమంతా కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం. మనం క్రీస్తు శరీరాన్ని ఘనపరిచే విధంగా మనము సంఘానికి లేదా క్రీస్తు శరీరానికి ఆశీర్వాదంగా ఉండగలుగుతున్నామా? ఒక్క శరీరముగా మనము ఒకరినొకరు ఘనపరుచుకునే స్థితిలో మనం ఉన్నామా అని మనము ప్రశ్నించుకోవాలి. ఆ 1 కొరింథీ 12వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయవములై ఉన్నారు. హల్లెలూయా. ఎవరు క్రీస్తు శరీరం ఈరోజు? నువ్వే క్రీస్తు శరీరం. నువ్వే క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నావు. మరి
క్రీస్తు శరీరముగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి క్రీస్తు శరీరానికి మహిమకరంగా, ఉపయోగకరంగా మనం ఉంటున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన శరీరమే తీసుకోండి. మన శరీరంలో ఏ అవయవం అన్నా పని చేయలేదనుకోండి, దాన్ని ఏమంటారు? సచ్చుబడిపోయిందంటారు. ఇంకా ఆ అవయవాన్ని కనుక శరీరంలోంచి తీసివేయకపోతే శరీరం అంతా పాడైపోతుంది. ఆ సచ్చుబడింది తొలగించాలి, లేకపోతే చెడిపోయిన దాన్ని తొలగించాలి, పనికిరాని దాన్ని దూరం చేయాలి. అట్లా చాలా అవయవాలు ఎలా అయిపోతున్నాయంటే శరీరానికి పనికిరాని అవయవాలుగా తయారవుతున్నాయి. క్రీస్తు శరీరం అయిన మనము మందిరానికి లేదా సంఘమై ఉన్నటువంటి మనము అందరం కూడా ఏకతాటి మీద కలిసి ఐక్యముగా దేవుని రాజ్యాన్ని కట్టేందుకు ఉపయోగం లేనటువంటి అవయవాలుగా ఉంటున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని అవయవాలు మంచి కార్యాలు చేస్తుంటే ఇంకొన్ని అవయవాలు ఏం చేస్తుంటాయంటే హేళన చేస్తుంటాయి. ఇంకొన్ని వీరు చెయ్యరు, చేసేవాళ్ళని హేళన చేయడం. ఇక్కడ అదే ఆ మరియా చేసిన పనిని చూసి మిగతా వాళ్ళు హేళన చేస్తున్నారట. బుద్ధి లేకుండా నువ్వేంది ఆ పని చేస్తున్నావు, మేమంతా అట్లాంటి పనులు చేయం, ఏమి తాకం, ఏ పనులు కూడా మేము దేవుని మందిరానికి ఉపయోగపడంగా మేము ఉండం, లేదా మేము ఊరికే నామకార్థంగా జీవిస్తామే తప్పనిచ్చి మనము దేని విషయంలో దేవునికి మహిమకరంగా జీవించాం. పనికిరానటువంటి శరీర అవయవాలుగా మనం తయారైతే ఆ పనికిరాని అవయవాన్ని దేవుడే ఒకరోజు తీసివేస్తాడు. మనము క్రీస్తు శరీరమై ఉన్నాము. దేవుడు క్రీస్తు శరీరంలో మనల్ని ఎందుకు పెట్టాడంట? 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. హల్లెలూయా. మనమందరము ఒక్క శరీరమైనటువంటి క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నాం. ఏ సంఘమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా కావచ్చు, నువ్వు ఎక్కడ ప్రభువుని అంగీకరించినా, క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా స్వీకరించినా, నీవు క్రీస్తు శరీరంలో ఒక భాగమవుతున్నావు, అవయవం అవుతున్నావు. అప్పుడు క్రీస్తు శరీరానికి నువ్వు దేనికి పనికిరానటువంటి అవయవంగా, మన శరీరంలో కొన్ని పనికిరాని అవయవాలు ఉంటాయి, వాటిని ఏం చేస్తారు? వాటిని తొలగించేస్తారు. అట్లా పనికిరాని అవయవాలుగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంటున్నాడు తన చిత్త ప్రకారంగా శరీరంలో నిన్ను ఉంచాడంట. క్రీస్తు శరీరంలో పని చేయడానికి ఏ పని లేనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచలేదు. ఆయన శరీరంలో నువ్వు ఒక ముఖ్యమైన పని నిమిత్తం ఏర్పాటు చేయబడ్డావు. దేవునికి ఉపయోగపడాల్సినటువంటి వస్తువుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అది గ్రహించినటువంటి మరియా ఏం చేసింది? ఒక మంచి కార్యం చేసిందంట, ఒక మంచి పని. అది మనుషులు హేళన చేసినా, మనుషులు గుర్తించకపోయినా, మనుషులు కోప్పడినా, నేను దేవుని మందిరానికి లేదా క్రీస్తు శరీరానికి ఉపయోగపడే పని నేను చేయాలి. హల్లెలూయా. దేవుడు ఆమె చేసిన కార్యాన్ని ఘనపరుస్తున్నాడు. నా భూస్థాపన నిమిత్తం ఆమె పనిచేసింది అని చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అంచె దినాల్లో మనం ఉంటున్న మనము క్రీస్తు శరీరము దేనికోసం సిద్ధపడాలి? భూస్థాపనకే, లేకపోతే దేనికోసం సిద్ధపడాలి? ఆయన శరీరము రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రభు తిరుగు తొందరలో రాబోతున్నాడు ఆయన శరీరాన్ని తీసుకువెళ్ళడానికి. ఆ రాకడకి సిద్ధపడాల్సినటువంటి ఈ శరీరంలో నువ్వు ఎంత ఉపయోగపరమైనటువంటి అవయవంగా ఉంటున్నావు? ఏ పనిలో నువ్వు సంఘానికి లేదా నీవు క్రీస్తు శరీరానికి
ఉపయోగకరమైన అవయవంగా ఉంటున్నావు? మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. సంఘములో భేదాలు పుట్టించడం, ఈ సంఘం ఆ సంఘం అని అతిశయపడడం, ఇతర సంఘాలు వారిని చూసినప్పుడు కోపపడడం, లేదా వారిని పలకరించడానికే మొహమాటం, మూతులు ముడుచుకోవడాలు, లేకపోతే నేను గొప్ప అనే ఒక అహంభావము, ఇవన్నీ కలిగి నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తు శరీరంలో ఉన్నావు. నువ్వు ఏ ప్రాంత వ్యక్తి అయినా కూడా ఒక క్రైస్తవుడు అన్నప్పుడు క్రీస్తు శరీరంలో అతను భాగమై ఉన్నాడు. అతనికి నేను ఎలా ఉపయోగపడాలి? హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆకలి అయింది అని అంటే మనం ఏం చేస్తాము? ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఆహారం తీసుకుని నోట్లో పెడుతుంది. ఆ నోట్లోకి వెళ్ళిన ఆహారాన్ని చక్కగా పళ్ళు నములుతాయి, నాలుక రుచి చూస్తుంది. మరి అది గొంతు నుంచి కడుపులోకి వెళ్ళినప్పుడు కడుపు దాన్ని మరి మనకు శక్తిని అందించే విధంగా వర్క్ చేస్తుంది లోపల. ఇవన్నీ కూడా పనులు చెరిగినప్పుడు మన శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కలుగజేస్తాయి. ఇట్లా శరీరంలో ప్రతి అవయవము ఒకదానికి పెనవేసుకోపోయి ఒకరికొకరు సహకరించుకోవాల్సినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు రాకడికి సంఘము సిద్ధపడాల్సిన దినాల్లో మనం ఉంటున్నాం. మరి సంఘానికి మనం ఎలా ఆశీర్వాదంగా ఉంటున్నాం? క్రీస్తు శరీరానికి నువ్వు ఎలా ఆశీర్వాదంగా ఉంటున్నావు? నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘమునకు లేదా ఆ మందిరానికి నువ్వు ఎలా దీవెనకరంగా ఉంటున్నావు? నన్ను ఏ పనికి దేవుడు ఎన్నుకోలేదు అనే విధంగా కొంతమంది వాళ్ళు ఒక రకమైనటువంటి స్థితిలో ఉండిపోతుంటారు. పని చేయని స్థితిలో, దేవుని పనికి ఉపయోగము లేనటువంటి స్థితిలో ఉంటాడు. దేవుడు అంటాడు, పనికిరాని చెడ్డదాసుడా అని అంటాడంట. ఒక్క పని నువ్వు పనికి చేయనటువంటి వ్యక్తిని పనికిరాని చెడ్డదాసుడా అంటున్నాడు. కాబట్టి మనకు ఇవ్వబడిన పని ఏంటి అనేది నువ్వు గుర్తించాలి. నేను దేని కొరకు దేవుడు నన్ను తన చిత్త ప్రకారంగా తన శరీరంలో పెట్టుకున్నాడు, నేనే పని చేయాలా? హల్లెలూయా. మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనము 13వ వచనం వరకు 13వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ సంఘములో మనము ఏమేం పనులు చేయగలం అని రాయబడి ఉన్నాయి. క్రీస్తు శరీరానికి ఉపయోగకరంగా మనం ఏం చేయగలం? హల్లెలూయా. మరి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? సహోదర ప్రేమ కలిగి మనం ఒకరినొకరు ఘనపరుచుకోవాలంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 13వ వచనం 12-13 చెప్తుంది, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. కాబట్టి సంఘ బిడ్డల యొక్క అవసరతలు గమనించాలి, వాళ్ళ పరిస్థితులు గమనించాలి, ఒకరినొకరు కనీసం పలకరింపులు చేయాలి. కొన్ని సంఘాలు ఉంటాయి, ఎట్లా ఉంటాయంటే సంఘం అయిపోగానే నువ్వెవడో నేనెవడో అన్నట్టు సంఘాన్ని వదిలిపెట్టి పారిపోతుంటారు. మేము సంఘానికి వచ్చేదే చాలా గొప్ప విషయము, మేము మా ఉన్నతమైన స్థానాలని, ఆ హోదాలని వదిలిపెట్టుకొని వస్తూ ఉంటాం సంఘానికి. సంఘం అనగా భూమిలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానం అది. సంఘానికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. మరి ఆ శరీరంలోనికి నువ్వు అవయవంగా నువ్వు వస్తూ ఉన్నప్పుడు మనము ఎంత ఉన్నతమైన వారమైనా కూడా క్రీస్తు శరీరంలో పనికిరాని వారమే. మన యొక్క ఘనత వ్యర్థమైంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. మనల్ని మనం తగ్గించుకొని, అయా క్రీస్తు శరీరమైన ఈ అవయవమని నైనా నీ మందిరానికి నడిపించుకుంటున్నావు ప్రభువా అంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన శరీరంతో అంటు కట్టబడ్డానికి మందిరానికి రావాలి. వచ్చి సంఘములో చేర్చబడిన ప్రతి పరిశుద్ధిని, ఆయన శరీరంలో చేర్చబడిన ప్రతి పరిశుద్ధిని మనం ఏం చేయాలి? మనం ఒకరొకరిని ఘనపరుచుకోవాలంట, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. సోదర ప్రేమ కలిగి, మరి 10వ వచనం చెప్తుంది, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనండి. ఒకరినొకరు ఘనపరుచుకోండి. ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం, ముందు నవ్వుతూ వెనక దూషిస్తూ ఉండడం,
ఈ ఐక్యత అనేది క్రీస్తు శరీరంలో రానంత కాలము క్రీస్తు శరీరము బలహీనమైపోతూ ఉంటుంది. మనము క్రీస్తు శరీరమై ఉన్నామని అన్ని సంఘములు గ్రహించినప్పుడు, అది ఏ సంఘమైనా అది క్రీస్తు శరీరం. ఈ సంఘాలన్నీ కలిస్తేనే క్రీస్తు శరీరం. అంతేగాని మా సంఘం బట్టికి క్రీస్తు శరీరం అంటే నువ్వు ఏ కాలు గోరుగానో లేకపోతే ఇంకే మూలలోనో నువ్వు ఇరుక్కొని ఉంటావు. సంఘం అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ఆ సంఘంలో చేర్చబడుతున్న ప్రతి పరిశుద్ధుడు సంఘం యొక్క అవయవాలై ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి యూనివర్సల్ థాట్, ప్రపంచ సంఘం, ఏక సంఘం అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, క్రీస్తు శరీరం అని మనం గ్రహిస్తామో, మనం మన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో, మన శరీరంలో ఒక్క అవయవానికి ఏదైనా లోపం ఏర్పడితే ఎంతగా మన శరీరం పట్టి బాధపడతామో, ఆ విధంగా క్రీస్తు శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా అందరూ బాధపడతారు, అందరూ కన్నీరు గారుస్తారు, అందరూ అది బాగు చేయడానికి ప్రయాసపడతారు. లేకపోతే ఈ మరి ప్రభు అయిన యేసు యొక్క శరీరాన్ని భూస్థాపనకు సిద్ధపరిచినప్పుడు మిగతా వాళ్ళు ఏమంటున్నారు? కోపపడుతున్నారు. మిగతా వాళ్ళు సహాయం చేయడం లేదు. అదే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాను అని, నేను క్రీస్తు శరీరానికి ఎలా ఉపయోగపడాలి, ఏ విధంగా ఉపయోగపడగలను అని మనం ఎదిగి, మనం దానికి తగిన విధంగా దేవుని యొద్ద నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు, ఏ చిత్తం చేయడానికి నిన్ను మందిరంలోనికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు, తన శరీరంగా నిన్ను చేసుకున్నాడు అని ఎరిగినప్పుడు, మరియా ఏమైనా పర్వాలేదు, ఎవరు కోప్పడినా పర్వాలే, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఆయన శరీరాన్ని అభిషేకించారు అని ఆమె చేసిన మంచి కార్యం ఏ విధంగా ప్రభు అయిన యేసు ద్వారా ఘనత పొందిందో, ఆ విధంగా నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు గుర్తిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు. అట్టి దేవుని యొద్ద నుంచి మెప్పు పొందుకునే వాళ్ళంగా మనం ముందుగాక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన తండ్రి, మీ శరీరాన్ని భూస్థాపన నిమిత్తం ఏ విధంగా నైనా మరియా సిద్ధపరిచిందో, అనేకులైతే నైనా ఆమెకు విరోధంగా మాట్లాడారు, కానీ తండ్రి తను చేయదలుచుకున్న పనిని ఆమె చేసి నెరవేర్చింది. అదేవిధంగా సంఘము అనేటువంటి శరీరంలో మేమందరం అవయవాలై ఉన్నాం. సంఘం యొక్క శరీరంలో మేమందరం భాగస్థులై ఉన్నాం. మరి తండ్రి, అట్టి జ్ఞానము ప్రతి సంఘమునకు వెళ్ళే విశ్వాసికి, దైవజనులకు మీరు దయచేయండి. అందరిలో ఏకాత్మను, ఐక్యతను మీరు ఉంచి, మేమంతా క్రీస్తు శరీరమై ఉన్నాం అని శరీరాన్ని ఘనపరిచే విధంగా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని మరి ఐక్యతలో ముందుకు తీసుకుపోయే విధంగా, దేవుని చిత్తానుసారమైన గొప్ప కార్యాలు తలపెట్టే విధంగా నైనా సంఘములను మీరు ఐక్యపరచమని, క్రీస్తు శరీరాన్ని ఇంకా ఘనపరచమని, రక్షించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.